కొనుక్కోలేకపోయినా ఏమైనప్పటికీ గుర్తుపెట్టుకోండి, ఆయన రాకడ మీరు అనుకున్నంత దూరం లేదు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, కనుక జీవిత యాత్ర ముగించబడబోయే సమయం బహు దగ్గరగా వచ్చింది. సో దేవుని సన్నిధిలో మరొకసారి మీ జ్ఞాపకం చేస్తుంటున్నాను, ఆయన ఏ సమయమైనా ప్రత్యక్షం కావటానికి కొరకై పరిస్థితులన్నీ కూడా దాదాపుగా కనుక సిద్ధమైపోయి ఉన్నాయి. ఇక ప్రకటన గ్రంథము 6వ అధ్యాయములో ఉన్న మొదటి గుర్రమైన తెల్లని గుర్రము మీద ఉన్నవాడు ప్రత్యక్షం కావటానికి సిద్ధపడటానికే ఈ యుద్ధం దాదాపుగా ఈరోజు 616 రోజు 17 రోజు అనుకుంటాను జరుగుతూ ఉన్నది. ఇజ్రాయెల్ 1948వ సంవత్సరం మే నెల 14వ తారీఖున వారికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఈ 75 సంవత్సరాల దగ్గరగా ఎన్నడూ కూడా ఇంత సుదీర్ఘమైన యుద్ధం జరగలేదు, చేయలేదు. సో ఈ యుద్ధం మీరు చూస్తూ ఉంటారు, వింటూ ఉంటారు. కాబట్టి పరిస్థితులు ఎంత భయంకరంగా ఉంటున్నాయో కొంచెం జాగ్రత్త కలిగి, దానికంటే ఇంకా కఠినమైన మాట నేను వాడదు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని బ్రతికితే మంచిదని చెప్తున్నాను నేను. ఇప్పుడు దాకా ఎగిరిన ఎగురులు, తాగిన తాగుళ్ళు, డ్యాన్సులు, నీ ఇష్టానుసారముగా తిని తాగి పొరలాడినట్టుగా జీవితాలకు స్వస్తి పలికితే బాగుపడతాం. లేకపోతే మన గతి ఆనాడు సొదొమ గొమొర్రా గతి ఏమవుతుందో, ఆనాడు నోవహు దినాలలో ఓడ నిర్మిస్తూ ఉన్న కళ్ళ ఎదుటగా ఓడలోనికి ఆ జంతువులన్నీ వెళుతున్నా కూడా ఒక్కడికి కూడా ఏం కాలేదు, మార్పు చెందనే. ఏంటి గొర్రెలన్నీ దాంట్లో వెళ్తున్నాయి, ఒంటెలు వెళ్తున్నాయి, వెనుగులు వెళ్తున్నాయి, కనీసం అని ఆలోచించాలి కదంటండి. నో, ఆనాడు ఎట్లా ఉన్నదో పరిస్థితి ఈరోజు కూడా అలాగనే ఉంది. మరి ముఖ్యంగా క్రైస్తవులమని చెబుతున్న మనం, బైబిల్లో పట్టుకొని దేవుడి మందిరానికి వెళుతున్నామని చెప్పుకుంటున్న మనం, మన జీవితాలలో మీటింగులకు వెళ్తున్నాం, కాన్వకేషన్లకు వెళ్తున్నాం, ఇంకా ఎన్నో వెళ్తున్నాం. కానీ జీవితంలో కొంచెమైనా మార్పు వస్తుందేమోనని నేనైతే అబ్జర్వ్ చేస్తున్నాను. కానీ ఏమీ మార్పు కాదు, పోతున్నారు, వస్తున్నారు, తింటున్నారు, అయిపోతుందంతే. అంతేగాని ఏమి నేర్చుకున్నారు? కాన్వకేషన్కి వెళ్ళారు, ఏం నేర్చుకున్నారు? పెందలగడ్డ టయానికి రావటమే నేర్చుకున్నారా? లేదు. వారకుడికలకు రావటమే నేర్చుకున్నారా? లేదు. మరి ఇప్పుడే చెప్తూ వచ్చిన సహోదరి, నేను ప్రతి ఆదివారం దాదాపుగా చెప్తుంటాను, వారానికి 5 నిమిషాలు మీకు టైం దొరకట్లేదా? మీ బజారులో బాగులేక కృంగిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. ఒక్క 5 నిమిషాలు దొరకట్లా. జబర్దస్త్ సీరియల్ చూడటానికి, పనికి మాలిన దరిద్రమైన వ్యవహారమంతా చేయటానికి మనకు సమయం దొరుకుతుంది బాగా. ప్రేమైన వాళ్ళరా, జ్ఞాపకం చేస్తుంటున్నాను, ఒక్క 5 నిమిషాలు వెళ్ళి ఎలాగున్నారు, ఏమైన పరిస్థితి ఏందని నువ్వు ఏమి చేయక్కర్లా, 2 మాటలు అడిగి 2 మాటలు ప్రార్థన చేసిరా. ఆదరణ ఉంటుంది, ధైర్యం ఉంటుంది. మందిరానికి వస్తూ ఎంతమంది ఎనగబడుతున్నారు. నేను అప్పటికి చెప్తూనే ఉన్నాను, అన్ని సేవకుడు చేయలేడు. మీరు ఉన్నది దేనికి? మరి మీరున్నది దేనికి? సంకన బైబిల్ పెట్టుకొని రావటానిక? దాని కొరక మీరున్నది? ప్రియమైన సంఘమా, కాబట్టి నేను పదే చెప్తున్నాను ఈ విషయాలు. సో దేవుని సన్నిధిలో మన జీవిత యాత్రలో ఇక నుంచి ఈ లోకములో ఏమి సంపాదిద్దామా, ఏమి వెనకేద్దామా, ఏం బిల్డింగ్ కడదామా, ఎలాగ పెళ్లి చేద్దామా, ఎలాగ ఇట్టగా చేద్దామా అనే ఆలోచనలు. నిన్న ఈరోజు ఒకరు ఫోన్ చేస్తూ వచ్చారు. మెచ్యూర్ ఫంక్షన్కి ఎంత ఖర్చు పెట్టారు తెలుసా? దాదాపుగా 5 లక్షలు. డబ్బు లేదనుకుంటున్నాం కానీ మనం పిచ్చోళ్ళం అవుతున్నాం.
పల్లెలో కూడా డబ్బులు ఎవరి దగ్గర లేకుండా లేవు నేను అనుకుంటున్నాను. కానీ కనుక పల్లెలో కూడా మనవాడు ఖర్చు పెట్టాడు, తెలుసు కదా మీకు. 5 లక్షలు ఖర్చు పెట్టాడు కూతురు పెన్షన్కి, మెచ్యూర్ పెన్షన్కి. కనుక మటన్ ఏమన్నా క్వింట, చికెన్ కింట, మీరందరూ తెలిసిందే, నేను కొత్త ఏం చెప్పట్లా. కనుక 5 లక్షలు మెచ్యూర్ పెన్షన్కి. రాత్రి ఈరోజు వింటూ వచ్చానంటే డబ్బు మనుషుడిని ఎలాగ చేస్తుందో చూడండి. కనుక ప్రియమైన వారిరా, ఈ బైబిల్ పట్టుకున్న మన జీవితాలలో ఏ మాత్రమే కానీ కొంచెమైనను భయము లేకుండా ప్రవర్తిస్తున్నాం. మన జీవితాలు ఏ మాత్రమే కానీ కొంచెము కానీ దేవుని యొక్క వాక్యానికి అనుసరించి జీవించాలన్న తహతహ ఆసక్తి మనలో రాకుండానే వెళ్ళిపోతున్నాం. మనం ఎన్ని కూడికలు వింటూ ఉన్నాం. కవలంగా చెప్తూ ఉండేది 1961 సంవత్సరం మే నెలలో ఇక్కడ పరిచర్య మొట్టమొదటిగా కవలమ్మ గారు కనగట్ని యొక్క వచ్చిన టీచర్గా అయిన తర్వాత కాలంలో ప్రారంభిస్తూ వచ్చిందంట. 61 మేలో, డేటు గుర్తులేదయ్యా అని చెప్పింది నాకు ఆమె. ప్రియమైన వారా, 1961 నుంచి మన జీవితం, నేను వచ్చినప్పుడు దాదాపుగా చాలా పూరీలు ఉన్నాయి, చాలా పెంకుటిళ్ళు ఉన్నాయి. ఇప్పుడు పెంకుటిళ్ళు పోయినాయి, పూరీలు పోయినాయి, డాబాలు వచ్చినాయి. అప్పుడు సైకిళ్ళే ఉండేవి కాదు, ఇప్పుడు ఇంటికి 2 బళ్ళు ఉంటున్నాయి. అభివృద్ధి ఒక విధానంలో కనబడుతుంది కానీ అభివృద్ధి రెండో విధానములో కనబట్టల్లా. అదే ఆత్మీయ విధానములో అభివృద్ధి కనబట్టలేదు. ఆత్మీయమైన దప్పిక, ఆత్మీయమైన తృష్ణ, ఆత్మీయమైన యొక్క వేదన దినములు గడిచే కొలది మనలో క్రమక్రమముగా తరిగిపోతూనే ఉన్నది, తగ్గిపోతూనే ఉన్నది. సంఘమా జాగ్రత్త. ఏ క్షణమైన క్రీస్తు విరోధి ప్రత్యక్షం అవటానికి కొరకైన పరిస్థితులు చాలా చాలా వేగముగా ప్రపంచ పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. మీరు అనుకున్నంత క్షేమకరమైన వాతావరణం ఏమీ లేదు. కనుక మన జీవితంలో ఏ క్షణమైనా ప్రపంచము, ప్రతి దేశం భయంకరమైన పరిస్థితుల నుండి చిక్కుకొని ఇప్పటికే కొన్ని కోట్ల మంది ప్రజలు ఆకలితో అలమటిస్తూ, దాహముతో అలమటిస్తూ, అనేక రకాలుగా కన్నీరు కారుస్తున్న పరిస్థితులలో ప్రజలు ఉన్నారు. కానీ ఈ ప్రాంతాలలో దేవుడు కొంచెం క్షేమకరంగా మనల్ని ఉంచాడు. మన జీవితాలలో ఒక ముద్ద తినటానికి, అలాగ పని చేసుకోవటానికి, అలాగ కాస్తో కోస్తో 4 డబ్బులు సంపాదించుకోవడానికి దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, సామర్థ్యాన్ని ఇచ్చాడు, శక్తినిచ్చాడు, బలాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆయన కాపుదల, ఆయన భద్రత ఇస్తూ ఉన్నాడు. వీటన్నిటిని ఉపయోగించుకొని, ఇందాక సహోదరి మొట్టమొదటి ఒక మాట చదువుతూ వచ్చింది, దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకొనొచ్చు. ఏం చేయాలట? దేనికోసం? కడువులు పెంచుకోవడానికా? పోయిన సంవత్సరం 1000 రూపాయలు సంపాదించాం కాబట్టి ఈ సంవత్సరం 10,000 సంపాదించడానిక? సంపాదించుకోవద్దని చెప్పలే దేవుడు. చెప్పిన ఆ రోజు చక్రవర్తి మీకు 1,00,000 రూపాయలు సంపాదించి వద్దామనుకుని పోయాడంట హైదరాబాద్. మా సుజానమ్మ కొడుకు 1,00,000 రూపాయలు వచ్చిందంట. తర్వాత ఏంటన్నాడు, మళ్ళీ 2 లక్షలు అనుకున్నాడట. ఇదిగో మా దాసు ఇక్కడే ఉన్నాడు. కిరీట్ యొక్క 2 లక్షలు వచ్చేసిందంట. వచ్చిన తర్వాత మళ్ళీ 5 లక్షలు అనుకున్నాడట. 5 లక్షలు పోయి కాస్త 10 లక్షలు అనుకున్నాడట. 10 లక్షలు కూడా దేవుడు ఇచ్చాడు. నేను వచ్చిపోయేటప్పుడల్లా హైదరాబాద్ వచ్చేప్పుడు నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకొని పోతాడు. నేను జాగ్రత్త చెప్పేవాడిని, మీ అమ్మ నీ కోసం ఎన్నోసార్లు ప్రార్థన చేసిన సుజానమ్మ, నా దగ్గరికి వచ్చి చెప్పుకుంది జాగ్రత్త అని చెప్పేవాడిని. డబ్బు మనుషుడిని తైతెక్కలాడిస్తుందని కూడా చెప్పాను నేను ఆయనకి. అందుకని వారానికి 2 సార్లు గోవా వెళ్ళేవాడంట హైదరాబాద్ ఫ్లైట్లో. చెప్పాడు కదా, మీకు సాక్ష్యాలు చెప్పాడు కదా. అలాగ 25 లక్షలు సంపాదించుకొని వద్దాం అనుకున్నాడు జాగర్లముడికి. 25 లక్షలు కూడా దేవుడు ఇచ్చాడు. తర్వాత ఎక్కడికి పోయింది మళ్ళీ పరిస్థితి? 50 లక్షల మీదకి పోయింది. 50 లక్షలు పోయిన తర్వాత వచ్చిన తర్వాత దేవుడు ఏం చేశాడు? ఒక్క దెబ్బ నేలకేసి కొట్టాడు అంతే. గింగిరాలు తిరిగి ఏం చేశాడు?
మీరందరూ తెలిసిన విషయం ఏది, తను చెప్తూ వచ్చిన సాక్ష్యం. ప్రియమైన వారేరా, డబ్బు నిన్ను తైతిక్కలాడిస్తుంది. డబ్బు జేబులోనే ఉండాలి, కానీ డబ్బు గుండెలోకి రాకూడదు. డబ్బు అక్కడే ఉండాలి, కానీ డబ్బు హృదయంలోనికి రాకూడదు. జీవిత యాత్రలో కోరికలు ఉండటం తప్పేం కాదు. అయితే ఆ కోరికలు తీర్చబడినా తీర్చబడకపోయినా మన జీవిత యాత్రలో దేవుడిని మాత్రం మర్చిపోవద్దు. మీకు అక్కడి నుంచి చెప్తూ వచ్చాను కదా, ఆ రాత్రి చూస్తూ ఉన్నాను. చూస్తూ ఉంటే తమ్నెల్ ఒకటి కనబడింది అక్కడ. కనుక ఆ వీడియో కనుక తర్వాత చూద్దామనుకో జస్ట్ ఓపెన్ చేశాను, కానీ తర్వాత వదిలేశాను దాన్ని. ఏమన్నాడు తెలుసా? అవసరతలో ఉన్నప్పుడు సహాయం చేయకపోతే దేవుడైన వాడు ఉండి దేనికి లేక దేనికి అని అన్నాడు. దాంట్లో ఏందంట, అవసరతలో ఉన్నప్పుడు సహాయం చేయకపోతే ఆ దేవుడు ఉన్నా ఏం ప్రయోజనము, లేకపోయినా అసలు దేవుడు ఉంటే అవసరతలో ఉండేటప్పుడు సహాయం చేయడానికి దేవుడు ఎట్లా అవుతాడు? ఒక హేతువాది మాట్లాడుతున్న మాట అన్నమాట ఆ పైన టేబుల్. నేను అది చూసి ప్రేరేపించబడి వాక్యాన్ని సిద్ధపరుచుకుంటున్నా మనసులో చెప్దామని. అసలు నా మనసులో 2 వాక్యాలు ఉన్నాయన్నమాట. ఆ వాక్యం గత రాత్రి ఆ యొక్క సందర్భం కనుక నన్ను బాగా తాకింది. ఆ రాత్రే లేచి కనుక మైకి తీసుకొని బజార్లోకి వెళ్ళి వాక్యం చెప్దామని అనిపించింది. ఆ స్టేట్మెంట్ చూసిన తమిళ చూడటంతో. అంటే వాడు అవసరతలో ఉన్నప్పుడు సహాయపడితేనే దేవుడంట, సహాయపడకపోతే దేవుడు కాదంట. అంటే నువ్వు ఏ ఎదవ పని చేసినా, ఏ దరిద్రమైన పని చేసినా, ఏ పనికిమాలిన పని చేసినా, నువ్వు అవసరతలో ఉన్నప్పుడు నీకు దేవుడు సహాయం చేస్తూ ఏం చేయాలి? నీకు పోవాలి. ప్రేమైన సంఘమా, ఆ మాట చదవటంతో బైబిల్లో నాకు చాలా వచనాలు గుర్తుకొచ్చాయి. నేను దాని మనసులో పెట్టుకొని ప్రభువా దాన్ని ధ్యానం చేసి రేపు చెప్దామని నీకు అనుకుంటున్నాను. తిరిగి పొద్దున్నే మళ్ళీ వచ్చేసాను ఇక్కడికి. వచ్చేసిన తర్వాత కూర్చొని మళ్ళీ ప్రార్థన చేసుకొని నా దినభాగం అక్కడ ఇంటి దగ్గరే చదువుకున్నాను. పొద్దున్నే లేచి కరెక్ట్గా చదువుకొని బండి వేసుకొని వచ్చేసి ఆ విధంగా కానీ మళ్ళీ కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాను. మళ్ళీ పోరాటం హృదయంలో. ఏం చెప్పాలి, ఏం తీసుకోవాలి వాక్యం కనుక దాన్ని తీసుకోవాలి. పక్కన నా యొక్క లోపల తలుగులాడుతూ ఉంది. మరొక ప్రక్కన సోమవారం, మన మంగళవారానికి ఈ రోజుకి వర్తమానం సోమవారమే నాకు దేవుడు ఇచ్చాడు కనుక దాని ధ్యానం చేయడానికి కొరకు కూర్చున్నాను. మళ్ళీ అప్పుడు నాకు ఆ సోమవారం ఇచ్చిన వాక్యం మీదనే నా మనసు తీసుకెళ్ళాడు. అప్పుడు ఆ దాని మీదని చెప్పడానికి నాకు సమాధానం ఇచ్చాడు. దానినే పంచుకోవాలని ఆశిస్తుంటున్నాను. కాబట్టి మీకు ప్రేమతో చెప్తున్నాను, నువ్వు అవసరతలో ఉన్నప్పుడు సహాయపడినా సహాయపడకపోయినా దేవుడే కానీ దేవుడు ఎప్పుడు నీ యొక్క దారిలోనికి వచ్చి నీకిష్టముగా తైతెక్కలాడటానికి ఆయన మనుషుడేమీ కాదు. గుర్తుపెట్టుకో, ఆయన మనుషుడు కాదు, ఆయన దేవుడు. ఆయన సార్వభౌమ అధికారము కలిగిన వాడు, సర్వశక్తి కలిగిన వాడు. కనుక మన జీవిత యాత్రలో దేవుడిచ్చిన ఈ చక్కని ప్రతి సమయాన్ని సద్వినియోగం చేసుకోవటానికి కొరకై ప్రయత్నం చేద్దాం. బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం ప్రకారం ఈ సంవత్సరం చివరికల్లా ఏమవుతుందో తెలియట్లేక పరిస్థితులుగా కనుక బైబిల్ పండితులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే వార్ కనుక దాదాపుగా వన్ సైడ్ అయిపోయేట్టుగా కనబడతా ఉంది. ఆల్రెడీ ఇందాకనే న్యూస్ చూస్తూ వచ్చాను. ఆల్రెడీ రష్యా ఇజ్రాయెల్ను హెచ్చరించింది. కనుక ఆల్ ఆఫ్ సడన్ నీ యుద్ధములో కనుక ఆఫ్ చేస్తే మంచిదని రష్యా హెచ్చరిక చేసింది ఇజ్రాయెల్ దేశాన్ని. ఇందాకే చూస్తూ వచ్చాను. అంటే రష్యా ఎంటర్ అవుతుందంటే దాదాపుగా యుద్ధం చాలా భయంకరంగా జరగబోతుంది. ఒక ప్రక్కన అమెరికా వాళ్ళు చెప్పేశారు టెహ్రాన్ మొత్తం ఖాళీ చేస్తే మంచిదని. ఇజ్రాయెల్ దేశం కూడా ఆల్రెడీ అనౌన్స్ చేశారు టెహ్రాన్ మొత్తం కూడా ఖాళీ చేయమని. ఈ 2 దేశాలు ఎలా చెప్తే రష్యా ఇజ్రాయెల్కి వార్నింగ్ ఇచ్చింది. ఆల్ ఆప్షన్ మా యొక్క 200 మంది శాస్త్రవేత్తలు ఆ న్యూక్లియర్ రియాక్టర్ దగ్గర వర్క్ చేస్తున్నారని ఇందాకే వింటూ వచ్చాను వార్త.
200 మంది సైంటిస్టులు, మన రష్యన్ సైంటిస్టులు అక్కడ ఉన్నారు. నువ్వు ఆల్ ఆఫ్ సడన్గా ఆపేస్తే మంచిదని ఇజ్రాయెల్కి వార్నింగ్ ఇస్తూ వచ్చాడు పుతిన్. ఇది ఎలాగ తిరగబోతుందో తెలియదు. కాబట్టి మీకు ప్రేమతో చెప్తున్నాను, భయపెట్టడానికి చెప్పటలా, జాగ్రత్త పడి బతుకులను సరిచేసుకోవటానికి కొరకై చెబుతున్నాను ఈ మాటలు. ఇంతవరకు ఎలాగిష్టపడితే అట్లా తిరుగుతూ వచ్చామేమో, కానీ ఇకనైనా జాగ్రత్త కలిగి జీవిస్తే మంచిదని జ్ఞాపకం చేస్తూ చెబుతున్నాను ఈ విషయాలు. సో మన భాగాల్లోకి వెళ్ళటానికి కూడా ప్రయత్నం చేద్దాం. మరి సహోదరిందా చెప్తూ వచ్చింది తన జీవితంలో జరిగిన కొన్ని విషాదమైన సంఘటనలు. ఇక్కడ కూర్చున్న, దూరముల దగ్గరలో ఉండి ఆలకిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా విషాదకరమైన సంఘటనల గుండా తప్పనిసరిగా వెళ్ళవలసిందే ప్రతి ఒక్కరు. అది స్వయంకృతముగా జరిగినా లేకపోతే దేవుడు మన జీవితంలో అనుమతిస్తూ ఉన్నా. కానీ దేవుడు ఒకటి మాత్రం ఇప్పుడు మర్చిపోవద్దు, దేవుడు మనలను ఒక అద్భుతమైన యొక్క సృష్టినిగా చేసుకోవటానికి మాత్రమే ఆయన మన జీవితంలో ప్రతి దానిని ఏం చేస్తాడు? అనుమతిస్తాడు. ఆయన చిత్తానుసారంగా జరిగిస్తాడు. అది నేను నేర్చుకున్నాను. నాకు ఎక్కువ ఇష్టపడే వచనాల్లో ఆ మాట కూడా చదువుతాను మీకు. అపోస్తుల కార్యము గ్రంథము 4వ అధ్యాయం. అపోస్తుల కార్యము గ్రంథము 4వ అధ్యాయం 27-28 వచనాలు చదువుతున్నాను నేను, జాగ్రత్తగా గమనించండి. అపోస్తుల కార్యముల గ్రంథము 4:27-28. ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు, ఆ పదాలు గమనించాలి, ఇప్పుడు కాదు. ఎఫెసీ 2:10 ప్రకారముగా ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయట కొరకై మనం ఆయన చేసిన చేతి పని. మనం నీ ఇష్టానుసారంగా ఎగరటానికి కొరకు కాదు నువ్వు సృష్టించబడింది. నీ ఇష్టానుసారంగా నా ఇష్టానుసారం తిరగడానికి కొరకు కాదు ఏర్పరచబడింది దేవుడు. మనం ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయటానికి కొరకాయ అందుకనగా చెప్తున్నాడు ఆ మాట. ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించును. సో సృష్టించక మునిపే దేవుడు నీ విషయములో, నా విషయములో, నీ కుటుంబ విషయములో, కనుక పరొకరి కుటుంబ విషయములో, సులోచన కుటుంబ విషయములో కానీ ముందుగానే ఆయన ఏం చేశాడట? ఆయన సంకల్పాలు ఉన్నాయి. కాబట్టి ఆయన యొక్క హస్తము నిర్ణయమైంది. కాకపోతే మనకి ఇప్పుడు జరుగుతూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంది అంతే. సో నేను నేర్చుకున్నది అదే. నా జీవితంలో 16వ ఏట నుంచి నేను నేర్చుకున్నది అదే. రక్షించబడిన నాటి నుంచి జీవితంలో ఏమి జరిగినా, అది కన్నీరు అయినా, అది సంతోషమైనా, ముందుగా ఆయన నిర్ణయించాడు. ఆయన హస్తములు, ఆయన సంకల్పములు నిర్ణయించాడు నా కొరకాయ. దానిని జరగనివ్వండి. ఆయన ఏమి పిచ్చోడేం కాదు, చాతకాని దద్దమ్మేం కాదు. ఆయన సంకల్పములు, ఆయన ఆలోచనలు ఎవడికి అర్థం కాదు అన్నాడు కూడా. వాటిని నెరవేర్చనివ్వండి. ఎట్టి పరిస్థితులలో వాటికి అడ్డు పెట్టవద్దు. జరగనివ్వండి. బాధే అయినప్పటికీ కనుక మన జీవితంలో వాటిని అనుమతించగలిగితే దేవుడు మనలను ఒక అద్భుతమైన ఆణిముత్యము వలె చేస్తాడు దేవుడు. ప్రేమైన సంఘమా, అలాగ మనలను చేసుకోవాలని కోరుకుంటున్నాడు. సహోదరినే కాదు, ఇక్కడ నిలబడిన నన్నే కాదు, చేరి వచ్చిన మనందరూ కూడా అలాగా చేసుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. సో ఈ రాత్రి ఆయన మాటలాడటానికి కొరకాయ, ఇష్టపడుతున్న మాటలను వినటానికి కొరకాయ ఇష్టపడదాం. ప్రార్థనాపూర్వకంగా మనం ముందుకు వెళ్ళిపోదాం. రండి. యోహాను సువార్త 14వ అధ్యాయం
యోహాను సువార్త 14వ అధ్యాయం. మొన్న ఒక గృహప్రవేశంలో మంగళవారం 23వ వచనంలో క్లుప్తంగా కొన్ని మాటలు చూసుకుంటూ వచ్చినాం. ఈరోజు 17వ వచనం. నేను ఆ రోజు తీర్మానం చేసుకున్నాను, 18 సోమవారం, పోయిన సోమవారం ఈ 2 వచనాలు కనుక ఒక చోట తీర్మానం చేసుకున్నాను కనుక 17వ వచనం చదువుకుందాం అందరం. యోహాను సువార్త 14:17. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొంద నేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. దేవుడు ఈ పరిశుద్ధ లేఖన భాగమును మనందరి కొరకాய் ఆశీర్వదించి దీవించునుగాక. 8:09 అయింది, 9 గంటల ముగించాలి లెక్క అది, అందుకని 7:30 పెట్టింది ఇవాళ. సో మిమ్మల్ని ఏమి 10 గంటల దాకా ఏమి ఉంచండి ఇవాళ. సాధ్యమైనంత వరకు క్లుప్తంగానే ముగించడానికి ప్రయత్నం చేస్తాను. 3 మాటలు రాశాడు అక్కడ. ఏమన్నాడు? మొదటిది ఏమన్నాడు? లోకము ఆయనను చూడదు. రెండోది, లోకము ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొంద. ఆ మొదటి మాట మీదనే కొంత సమయం ఆలోచించాలని ఆశించాను నేను. నా దినభాగం ఆ రోజు అది సోమవారం ఈ యొక్క యోహాను సువార్త 14వ అధ్యాయం సాయంకాలం చదువుకుంటున్నప్పుడు ఆ మాటల చేత నేను సంధించబడుతూ వచ్చాను. లోకము ఆయనను చూడదు అట, లోకము ఆయనను ఎరుగదు అట, కనుకనే ఆయనను పొందనేరక ఉంటున్నారు. ఎంత క్లియర్గా ఆ వాక్యం రాయబడింది. ఎందుకు ఈనాడు ప్రపంచములో ఉన్న ప్రజలు ఆయనను పొందుకోలేకపోతున్నారు? మరి ముఖ్యంగా క్రైస్తవ పాలనలో ఉన్నవారు, మరి ముఖ్యంగా చర్చిలకు వెళుతున్న వారమైన మనం, ప్రార్థన చేస్తున్న వారమైన మనం, భక్తులమని చెప్పుకుంటున్న వారమైన మనం పరిశీలన చేసుకుందాం. లోకములో మనము కూడా ఉన్నాం కదా. లోకానికి వేరేం కాదు మనము. లోకమంటే దేశమంటే ఏదో కాదు. దేశం అంటే ఏంటిదట? మనుషులు. లోకమంటే ఏదో కాదు, మనమే. లోకము ఆయనను చూడదు అన్నాడు. ఎందుకు? ప్రియమైన సంఘమా, ఈ యొక్క రాత్రికాల సమయంలో నేను ప్రశ్న వేసుకున్నాను ఆ వెంటనే. లోకం ఆయనను చూడదు. రెండోదిగా చూడని కారణాన్ని బట్టి ఎరగలేకపోతున్నారు, ఎరగలేని కారణాన్ని బట్టి పొందుకోలేకపోతున్నారు. పొందుకోవటం అంటే నీ హక్కుగా చేసుకోవటం, గుంపులో గోయిందా లేకపోవటం కాదు. పొందుకోవటం అంటే నీ హక్కుగా చేసుకున్నావా? ఆయనను నీ యొక్క స్వాధీనములు లేకపోతే నీ యొక్క సొంతముగా ఆయన చేసుకున్నావా? అందుకని అన్నాడు 73వ కీర్తన. ఏమన్నాడు? కీర్తనలు 73:25 వచనం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములో ఏదియో. 28 మొదటి లైను. నాకైతే దేవుని పొందు ధన్యకరం. ఎస్, ఆయనను పొందుకున్నాడు. ఈ రాత్రి నేను ప్రశ్నిస్తున్నాను అదే. జాగర్లమూడి క్రైస్తవ పాలెములలో ఊర్లో నుండి అక్కడక్కడ కూర్చొని వింటున్న సహోదరి సహోదరుడా, వాక్యం చదువుతున్నాం, బోధిస్తున్నాం, ప్రకటిస్తున్నాం, దానిని ప్రకారంగా ప్రార్థిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. అయితే ఆయనను పొందుకున్న అనుభవం ఉందా? ఆకాశమందు నువ్వు నాకుండగా నాకు ఈ లోకములో పొందుకుంటే ఆ స్టేట్మెంట్ వస్తుంది మనలో. అది వస్తుంది. లేకపోతే నాకు అది లేదే, నాకు ఇది లేదే, కనుక నేను అలా కాలేదే, నేను ఇలా కాలేదే, దేవుడు అడిగితే ఇది ఇవ్వలేదే, అది ఇవ్వలేదని రోజు దేవుడి దగ్గర ఏం చేస్తావు? సనుగుతూ ఉంటావు సచ్చిందాకా. సామెతల గ్రంథంలో ఉంది కదా,
జలగ ఇద్దరు కూతుళ్ళు ఉన్నారట. ఏం పేర్లంట? పేర్లు భలే పెట్టాడండి. ఏం పేర్లట? ఇమ్ము ఇమ్ము. వద్దు వద్దు అని కాదు, ఈ రోజు అంతే. మందంతా వన్ వే ట్రాఫిక్. ఏ కాడికి అంతే. సంఘమా, పొందుకున్నావా ఆయనను? పొందుకోలేకపోవటానికి కారణం ఆయనను ఎరగలేకపోతున్నాం. ఆయన ఎరగలేకపోవడానికి కారణం ఆయనను మనము చూడలేకపోతున్నాం. కళ్ళున్నాయి, కళ్ళు లేకేమి, కానీ ఆయనను చూచే కళ్ళు ఏమన్నాడు? యోహాను సువార్త 9వ అధ్యాయంకి వెళ్తున్నాను. యోహాను సువార్త 9వ అధ్యాయం 25వ వచనములో గుడ్డివాడు కళ్ళు వచ్చిన తర్వాత అంటున్నాడు మాట. చదువుదాం. యోహాను సువార్త 9:25. వాడు ఆయన పాపియో కాడో నేను ఎరుగను, ఒకటి మాత్రమే నేను ఎరుగుదును, నేను గ్రుడ్డివాడనై ఉండి ఇప్పుడు చూచుచున్నాను చెప్పగలవా నీ జీవితంలో? లోకము ఆయనను చూడదు అన్నాడు. ఇది ఇక్కడ మాట్లాడుతున్నాడు. కనుక ఆయన ఎవరో నాకు అనవసరం, పాపియో కాడో నేను ఎరుగను, ఒకటి మాత్రము నేను ఎరుగుదును. అదేంటిదంటే, నేను ఒకప్పుడు ఆయనను చూచే నేత్రాలు లేవు. ఒకప్పుడు నేను గుడ్డివాడనై ఉన్నాను, ఇప్పుడు నేను ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ నిలబడిన నేను కానీ కూర్చున్న మనము కానీ ఆయనను చూచే నేత్రాలు ఉన్నాయా? అందుకనే మాట్లాడుతున్నాడు. లోకం ఆయనను చూడద్దు. ఇదే అధ్యాయములో 39వ వచనంకి వచ్చేసరికి యేసు ప్రభువు ఏమన్నాడు? వాడితోనే అంటాడు అనమాట ఆ మాట. రండి 9వ అధ్యాయం 39 చదువుకుందాం. అప్పుడు యేసు, చూడని వారు చూడవలను, చూచువారు గుడ్డివారు కావలను అను తీర్పు నిమిత్తము నేను లోకమునకు. ఎంత భయంకరంగా మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. చూచువారు ఆమెన గుడ్డివాళ్ళు కావాలట, చూడని వారట. సంఘమా, వాక్యాన్ని చదివే కొలది మాట్లాడుతున్న దేవుడి మాట. అందుకని అన్నాడు కీర్తన 119:18 వచనములో, నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైన సంగతులు చూచున్నట్లు. ఏం సంగతులట? ఆశ్చర్యమైన సంగతులు. 1, 2, 3 ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నువ్వు లెక్క పెట్టుకోవాలి, కానీ నీ వల్ల కాదు. ఈ రాత్రికాల సమయంలో ప్రేమైన సంఘమా, కనుక లోకము ఆయనను చూడదు. ఇదిగో గుడ్డివాడు చెప్తున్నాడు, ఒకప్పుడు నేను గుడ్డివాడనే ఉన్నాను, ఇప్పుడు ఆయన నేను చూడగలుగుతున్నాను. వాడిని వెలివేసేశారు సంగతి కనుగొని యేసు ప్రభు వాడిని కనుక్కొని వాడితో మాట్లాడుతున్నాడు. చూచువాడు చూడని వాడే గుడ్డివాడైపోవాలి, చూడని వాడు చూడాలి. దేవుని ఆశదే. ఈ రాత్రికాల సమయంలో లోకము ఎందుకు ఆయనను చూడదండి? ఎందుకు ఆయనను చూడదు? సహజంగా మానవ యొక్క జీవితం యొక్క స్వభావం, మన కంటి ముందు కొన్ని కనబడుతున్నప్పుడు దేనిని చూస్తామండి? మనం సహజంగా మన మనసుకు ఇష్టమైన దానిని ఏం చేస్తాం? నచ్చిన దానిని చూస్తాం. మన మనసునకు నచ్చని దానిని ఏం చేయము? చూడం. ఎదురుగానే ఉంటాయి, రెండు ఎదురుగానే ఉంటాయి. అయితే మన మనసునకు నచ్చినదే చూస్తాం. అయితే మన మనసుకు నచ్చినదే మన కొంపల కాస్త ఏం చేసింది? కొల్లేరును చేసింది. చూడమన్న వాటిని చూడవద్దన్న వాటిని ఏం చేశారు? అదే తత్వం మనది. ఎప్పటికీ మన తత్వం అదే, మన జీవితం అదే. ప్రేమైన సంఘమా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు అక్కడ రాయబడిన మాట, ఆయన
కానీ లోకం ఆయనను చూడదని చెప్తుంటే సాతానుగాడు ఆయనకు చూపిస్తున్నాడు కదా, శిష్యులు కూడా ఆయనకు చూపిస్తున్నారు. చూడండి 2 వచనాలు చూపిస్తాను మీకు. లోకాన్ని గురించి ఆయన ఆ మాట అంటే వీళ్ళు ఆయనకు చూపిస్తున్నారు. మత్తయి సువార్త మొదటిది, మత్తయి సువార్త 24వ అధ్యాయం, 24వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములో ఆయనకు చూపింప, గమనించాల పదాలు, లోకము ఆయనను చూడదంటుంటే ఈ లోకములో ఉన్న శిష్యులు ఆయనకు లోకాన్ని ఏం చేస్తారు వీళ్ళు అంటే, ఇప్పుడు వీళ్ళు ఏమయ్యారు? నువ్వు సరిగ్గా చూడవయ్యా అంటున్నారు దేవుణ్ణి. అర్థమవుతుందా? కానీ లోకము ఆయనను చూడదని ఆయన మాట్లాడుతుంటే శిష్యులు అంటున్నారు ఈ కట్టడను నువ్వు చూడంటున్నారు. ఎస్, 40 దినాలు ఉపవాసం అయిపోయిన తర్వాత శత్రువైన సాతానుగాడు యేసుక్రీస్తు ప్రభు వారిని పర్వతం మీద తీసుకొని వెళ్ళి ఏం చేశాడట? కనుక చదువుదాం. లోకాసు వార్త 4వ అధ్యాయంలో అక్కడ రాయబడిన చక్కగా మాట. రండి, 4వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. అప్పుడు అపవాది ఆయన తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటిని ఒక్క నిమిషములో ఆయనకు, శిష్యులేమైనా యెరూషలేము పర్వత ఆయనకి మందిరాన్ని చూపిస్తున్నారు. సాతానుగాడేమైనా ఈ లోకపు యొక్క రాజ్యముల మహిమంతా ఇప్పుడు ఈ ఇద్దరిని బట్టి, ఈ లోకాన్ని బట్టి దేవుడు అంటున్నాడు, యేసుప్రభు అంటున్నాడు ఆ లోకము ఆయన ఏం చేయట్లేదు అంటే, లోకము దేని చూస్తుంది? ఈ లోక రాజ్య మహిమలను చూస్తుంది. రెండవది, ఈ లోకము ఏం చూస్తుంది? బిల్డింగులను చూస్తుంది. ఈ లోకము దేని చూస్తుంది? వస్త్రాలను చూస్తుంది. ఈ లోకం దేని చూస్తుంది? కనుక కారులను చూస్తుంది. ఈ లోకం దేని చూస్తుంది? వెండి బంగారములను చూస్తున్నది. ఈ లోకము చూడనిది ఏమున్నది చెప్పండి? ఒక్క దేవుణ్ణి తప్ప. ప్రేమైన సంఘమా, ఈ రాత్రికాల సమయంలో మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. లోకము ఆయనను చూడను అన్నాడు. ఎందుకు ఆయనను చూడలేకపోతున్నామంటే మనము చూచే విధానం మారిపోయింది. సృష్టికర్తని దేవుడు వీటన్నిటిని చేస్తే వీటన్నిటిని చూసుకుంటూ సృష్టికర్తను ఏం చేస్తున్నాం మనము? చూడొద్దని చెప్పలే దేవుడు. రోమీ రాసిన పత్రిక 1వ అధ్యాయం, రోమీ రాసిన పత్రిక 1వ అధ్యాయం వచనము 19 నుంచి చదువుదాం. రోమా 1:19 నుంచి. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషయమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరచును. ఆయన అదృశ్య లక్షణములను అనగా నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరతురులై చూడు, ఆలోచించు, అవి నన్ను గురించి ప్రకటిస్తాయి. దేవుని యొక్క నిత్య శక్తిని గురించి, కనుక ఆయన దైవత్వాన్ని గురించి ఈ సృష్టి అంతా వివరిస్తుంది అనంటే, మానవుడు ఆ మాటను తీసుకొని ప్రపంచంలో సృష్టి యావత్తును చూస్తూ సృష్టిని లోకమును కలుగ చేసిన ఆయనను ఏం చేయటానికి ఇష్టపడలేదు, లోకము ఆయనను చూడటానికి ఇష్టపడలేదు. ప్రియమైన సంఘమా, ఈ రాత్రికాల సమయంలో నిలబడిన సేవకుడనైన నేను కానీ, కూర్చున్న మీరైనా కానీ, దూరంలో దగ్గరలో ఉండి ఆలకిస్తున్న వారు ఎవరైనా కానీ, మన జీవితంలో లోకమును చూచినంత కాలం మనము దేవుడిని ఎన్నడూ కూడా చూడలేం. అలాగనుకొని దేవుడు లోకమును సృష్టిని చూడొద్దని చెప్పలేదు కదా. ఇప్పుడు చదువుకున్న మాటల్లో చూచి ఆయన ఎలాగ సృష్టిని చేశాడో, ఆయన దైవత్వము, వాటి వెనకాల ఉన్న ఆయన నిత్య శక్తిని నువ్వేం చేయమన్నాడు? తెలుసుకో అన్నాడు, గ్రహించుకో అన్నాడు.
గ్రహించుకో అన్నాడు. కానీ మనుష్యుడు దానిని గ్రహించటానికి మాత్రం ఇష్టపట్టలేదు, కానీ లోకం యొక్క సృష్టిని చూచి ఆనందించటానికి ఇష్టపడుతున్నాడు. ఎస్, పెళ్ళైన కొత్తలో మొదటి నెలలో ఎక్కడికి వెళ్తారు? మొన్న మా కనుక సులోచన సిస్టర్ యొక్క మేనలు వెళ్ళొచ్చాడు. మన చెబుతుంది, మా ఇండోనేషియా వెళ్ళొచ్చాడట. చావుబోయి ఏమొచ్చాడు? చావు బ్రతుకులోంచి బయటికి దినేష్ కనుక వాళ్ళ మేనలుడు పెళ్లి చేసుకున్న తర్వాత కనుక 2 గంటలు పోయి వచ్చారట. దేనికి? హనీమూన్. మా యోసేపు చెప్తున్నాడు, హనీమూన్కి వెళ్ళారు. హనీమూన్కి వెళ్ళి అట్టున పోయేవాళ్ళు, ఇటు వచ్చేవాళ్ళు కాదు. దేవుడు కనికరించాడు. నేను ఆ స్టోరీ ఎంత చెప్పను, ఆ సులోచన అక్కడ చెబుతుంది. చెప్పింది కాబట్టి చెబుతున్నాను. ప్రేమైన సంఘమా, దేవుడు సృష్టించిన సృష్టిని చూడటానికి ప్రపంచం యొక్క దిగంతములకు వెళ్ళినా సృష్టిని నువ్వు చూచేకొలది నీకు ఎన్నడూ తృప్తి కలగనే. ఎందుకంటే చూడవలసినది అంత ఉన్నది కనుక, నీ జీవితంలో ఎన్నడూ కూడా ఆయన సృష్టి యొక్క గొప్పతనాన్ని పరిశీలన చేయటానికి ప్రయత్నం చేసినా కూడా దానిని ఏం చేయలేమన్నాడు? ప్రసంగి 8వ అధ్యాయం చదువుకుందాం. చివరి వచనం చదువుకున్న, దేవుడు జరిగినంతయు నేను కనుగొంటిని, మరి సూర్యుని క్రింద జరుగు క్రియలు మనుషులు కనుగొనలేరనియు, కనుగొనవలన మనుషులు ఎంత ప్రయత్నించినను వారు కనుగొనడం లేదనియు, దాన్ని తెలుసుకోవాలనే జ్ఞానులు పూడుకొనినను వారైనను కనుగొన జాలరని నేను తెలుసుకుంది. ఎందుకు తెలుసా? వారు ఎన్నడూ ఎంతవరకు ప్రయత్నం చేసినా ఎన్నడూ కూడా దేవుడి జ్ఞానాన్ని తెలుసుకోలేడని తేల్చి చెప్పి అవతల పడేశాడు సొలొమోను. సంఘమా, దేవుని సృష్టి మహా అద్భుతం కనుక ఆ సృష్టిని చూచి ఆయన గొప్ప శక్తిని చూడటానికి బదులుగా సృష్టిని చూస్తూ దేవుణ్ణి చూడటం మర్చిపోతున్నాడు. సరే, నేను ఇప్పుడు క్లుప్తంగా చెప్పేసి ముగిస్తానన్నాను కదా, షార్ట్ కట్ చేసేస్తాను. 9 అయిపోయింది కనుక మొత్తం 4-5 విషయాలు జ్ఞాపకం చేసి మీ మధ్యలో ముగించడానికి ప్రయత్నం చేస్తాను. కనుక లోకములో ఉన్న మనం ఆయనని చూడటానికి కొరకాయ మనం ఏం చేయాలి? లోకము ఆయనను చూడదు, అది హెడ్డింగ్ గుర్తుపెట్టుకోండి. లోకము ఆయనను చూడదు. సో లోకము ఆయనను చూడదంటే లోకము దేనిని చూస్తుంది? ఇప్పుడు 2-3 వచనాలు జ్ఞాపకం చేస్తాం. మొదటిది రండి చదవండి, కీర్తన గ్రంథం 119:37 వెళ్ళిపోండి. కీర్తన 119:37. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను చాలంతే. నీవు ఈ లోకములో ఉన్న వ్యర్థమైన వాటిని చూచినంత కాలం లోకములో ఉన్న సేవకుడైనా, ఒక విశ్వాసైనా, ఒక బాధ్యత కలిగిన వాడైనా, లోక తత్వవేత్త అయినా, లోక జ్ఞాని అయినా సరే లోకములో వ్యర్థమైపోయే వాటిని చూచినంత కాలం లోకం ఆయనని ఎన్నడూ కూడా ఏం చేయలేదు, చూడలేదు. మరి వ్యర్థమైపోయేది ఏంటిది? మనకి తెలుసు, ప్రసంగి గ్రంథం అంతా అదే. వ్యర్థము సర్వమును వ్యర్థం. ఎస్, ప్రియమైన వాళ్ళరా, వ్యర్థమైపోతున్న ఈ లోకము కొరకై నీవు ఎందుకు నీ సమయాన్ని నీవు వెచ్చిస్తూ వెళ్తావు? వ్యర్థమైపోతున్నట్టుగా ఈ లోకము కొరకై నీ డబ్బుని ఎందుకు ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళిపోతావు? వ్యర్థమైపోతున్న దాని కొరకై నీకున్న జ్ఞానమును తెలివిని ఎందుకు ఖర్చు పెట్టుకుని వెళ్ళిపోతావు? అది ఎంతవరకు? అంతవరకే. ఒంటిని కప్పుకోవటానికి ఏం అవసరమండి? బట్ట అవసరం. అదే బట్ట మీకు చెప్పాను కదా, ముఖేష్ అంబానీ కూతురు యొక్క గౌను చూశాను నేను ఆ యూట్యూబ్లో. దాదాపుగా 10 సంవత్సరాల కిందట ఆ గౌను ఖరీదు 90 కోట్లు. ఎంత? ఉట్టి గౌను
గౌను ఖరీదు 90 కోట్లు. వాళ్ళ భార్యకు గిఫ్ట్గా ఇచ్చిన ఫోన్ ఖరీదు ఎంత? 400 కోట్లు ఫోను. ఆమె టీ త్రాగే టీ కప్పు ఎంత? ఆ టీ ఖరీదు ఎంత? చెప్పా మీకు ఇవన్నీ. మీకు నేను సొంతం కాదు, యూట్యూబ్లో ఉండే చూసుకోండి మొత్తం అన్నీ. ప్రియమైన వారికి జ్ఞాపకం చేస్తుంటున్నాను, ఒంటిని కప్పుకోవటానికి బట్ట కావాలి కాబట్టి బట్టకు నార్మల్గా కనుక కాస్ట్లు పెట్టుకొని ఇచ్చే సరిపోతుంది. కానీ మనం ఈరోజు ఒప్పుకుంటామా? మనం ఒప్పుకోము. ఎందుకు? డబ్బులు మనల్ని ఏం చేస్తున్నాయి? ఏం చెప్పండి, మా భాస్కరమ్మ అక్క నవ్వుతుంది. మొన్నటిదాకా తలనొప్పి అంది, మందిరానికి వచ్చింది. ఇప్పుడు కొంచెం తగ్గింది. అద్దు లేదు, పొంతు లేదు ఇప్పుడు మందిరం. చెబుతూనే మనకి ఎప్పుడు కాలు ఇరగొడుతుంటేనే మనం మనుషులు. అర్థమైందా? నడువు ఇరగొడుతుంటేనే మనుషులు, లేకపోతే మనం మనుషులమా? విననేయను. ఎప్పుడు ఏదో పెడుతుంటే ఏం చేస్తుంటాం? అన్నో ప్రార్థన చేయన్న, అట్టని వస్తాం. మరి ప్రార్థన చేయన్న, ప్రార్థన కన్నా వస్తే దేవుడు తగ్గిస్తాడేమోనని నవ్వుతుంది మా భాస్కరమ్మ అక్క. వస్తున్నా మందిరానికి మధ్య రాట్లా, అదిగా చెబుతుంది. అదే రాట్లా, ఎందుకంటే తగ్గిపోయింది కనుక. మొన్నటి దాకా తలపోయిందన్నో మళ్ళీ మామూలైపోయింది. మామూలైపోయింది. నేను ఎగతాళి కోసం చెప్పట్ల భాస్కరమ్మ అక్కన గురించి. మనందరి స్థితి ఇదే. ఎప్పుడు కీలిరిసి వాత పెడుతుంటేనే మనం ఏంది? మా రూతమ్మ అక్క నిద్రపెట్టేట్టు అంటుంది. ఏసుకెళ్ళని ఏం చేశాడో మరి, నిద్రపెట్టు అంటుంది. ఇట్లా నిద్రపోత కొద్ది ఇక్కడుండు అక్క, ఇక్కడుండు. సో ప్రియ జ్ఞాపకం చేసుకుందాం, లోకం ఆయనను చూడదు. ఎందుకంటే లోకం వ్యర్థమైపోతున్న వాటిని ఏం చేస్తున్నారు? చూస్తున్నారు. ఎస్, వ్యర్థమైపోయేదే. ఆకాశము క్రింద భూమి మీద ఉన్న సమస్తమును ఏమైపోయేవే? నీ బిల్డింగు, నువ్వు ఇష్టపడి కొనుక్కున్న కారు, నువ్వు ఇష్టపడి కొనుక్కున్న పట్టు చీర, పెళ్లి చీర మొత్తం ఏమైపోయినాయి? మన లాస్ ఏంజల్స్లో ఏమైపోయినాయి? కోటీశ్వర్లు, హాలీవుడ్ యాక్టర్స్ ఏమైపోయినాయి? మొత్తము కాలిపోయినాయి. ప్రేమైన సంఘమా అని అంటాడు మెల్ గిబ్సన్, ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ తీసిన అతని ఆస్తి కూడా మొత్తం పోయింది. దాంట్లో అతను ఇంటర్వ్యూ తీశారు. ఆ ఇంటర్వ్యూ దాంట్లో ఉంది, చూడండి మీరు. ఇంటర్వ్యూ తీశారు అతన్ని. ఇంటర్వ్యూ తీస్తే అతను ఒక చక్కని మాట చెప్పాడు. అతని యొక్క విలువైనటువంటి యొక్క ఆస్కార్ అవార్డ్స్ ఉండేట, దాంట్లో ఆస్కార్ అవార్డ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా అగ్నికి ఏమైపోయినాయి? కాలిపోయినాయి. ఇవన్నీ కాలిపోవటానికి కారణం దేవుడు నాకు ఇంకా మేలైనది ఏదో ఇవ్వటం. అందుకనే ఇప్పుడు ద రిజరెక్షన్ అని ఒక పిక్చర్ తీయబోతున్నాడు. ఆల్రెడీ స్టార్ట్ చేశాడు. కనుక అది ప్రపంచంలో బ్లాక్ బస్టర్ చేయడానికి కొరకు 2 పోస్టులుగా తీయబోతున్నాడు. దాన్ని ఆల్రెడీ తీస్తున్నాడు. దాన్ని కెరీట్ని యొక్క రిజరెక్షన్ మీద 2 పిక్చర్స్ రాబోతున్నాయి త్వరలో. ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ కనుక చివరి గడియలు మాత్రమే తీశాడు. దాంట్లో నేను దాదాపుగా 4-5 సార్లు చూశాను యూట్యూబ్లో. ఎందుకంటే ఆ సన్నివేశాన్ని వర్ణించిన విధానం చాలా అద్భుతంగా మెల్ గిబ్సన్ దాంతో వర్ణిస్తాడు. ద రిజరెక్షన్ అని, యేసుక్రీస్తు ప్రభువారు మళ్ళీ తిరిగి లేచారని దాని గురించి కానీ మళ్ళీ పిక్చర్ తీయబోతున్నాడు. దేవుడు నా జీవితంలో మరి ఎక్కువైన ఆశీర్వాదము కొరకాయ నాకున్న మేలైన దాన్ని దేవుడు ఏం చేశాడు? కాల్చి బూడిద చేశాడు అన్నాడు. అతను ఇచ్చిన స్టేట్మెంట్, నేను సొంతం చెప్పట్లా. కనుక యూట్యూబ్లో ఉంది, నెట్లో ఉంది, అది చూసుకొని మీరు చూడొచ్చు. ప్రేమైన సంఘమా, వ్యర్థమైపోయేదానిని వ్యర్థమైపోనివ్వండి. వాటి మీద నీ కనుదృష్టిని పెట్టి నీ మనసును, నీ జీవితాన్ని నష్టపరుచుకోవద్దని ప్రేమతో మీకు నువ్వు వ్యర్థమైన దాని మీద హృదయాన్ని నీవు దృష్టిని పెట్టినంత కాలం నీవు ఆయనను ఏం చేయలేవు? చూడలేవు. రెండో మాట చూద్దాం రండి. యెషయా గ్రంథం 33:15. యెషయా 33:15. 33:15 చదవండి. ఉపేక్షించు, మలుపుకొని వినకుండా, చెవులు ఇక్కడ గమనించాలి, చెవులు మూసుకొని చాలంతే.
కనుక రెండవ చెప్తున్నాడు, వ్యర్థమైన దానిని చూడకుండా ఉండటానికి నీవు నిశ్చయం చేసుకోగలిగితే ఆయనను నువ్వు చూడగలవు. రెండవది ఇక్కడ అంటున్నాడు, చెడుతనమును చూడకుండా. ఎస్, నీ చుట్టూ ఉన్నది ఏంటిది? మంచిది కానరావటల్లా. ఏమన్నాడు యెషయా కీర్తన గ్రంథములో? చూడండి, కీర్తన గ్రంథం 55వ అధ్యాయం 9వ వచనం నుంచి, పట్టణములో బలత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను. ప్రభు అట్టి పనులు చేయు వారిని నిర్మూలన చేయము, వారి నాలుకలు ఛేదించము. రాత్రింబవలు వారి పట్టణ ప్రాకారం మీద తిరుగుచున్నారు. పాపమును చెడుతనమును దాని మధ్యన నాశన క్రియలు జరుగుతున్నవి. వంచని కపడమును దాని అంగడి వీధులలో ఎక్కడ చూసిన చెడు. ఆయనను ఎందుకు లోకము చూడలేకపోతుందంటే, ఈనాడు క్రైస్తవము కూడా ఎందుకు ఆయనను చూడలేకపోతున్నామంటే, ఎందుకు సేవకులమైన మేము కూడా ఆయనను చూడలేకపోతున్నామంటే, మొదటిది వ్యర్థమైన దానిని ఏం చేస్తున్నాం? చూస్తూ వెళుతున్నాం. రెండవది చెడుతనమును చూడటానికి ఇష్టపడుతున్నాం. ఎస్, వ్యర్థమైనది, చెడుతనమైనది ఆకర్షించినట్లుగా దేవుని యొక్క మంచితనం ఏం చేయదు? ఆకర్షించదు. ఎందుకంటే దేవుని మంచితనం ఎప్పటికీ ఆకర్షణీయంగా ఉండదు. కానీ ఈరోజు క్రైస్తవత్వం అంతా ఏమైపోతుంది? ఆకర్షణీయముగా ఉండటానికి ఇష్టపడుతున్నారు. ఎస్, ఈనాడు క్రైస్తవ పెళ్ళిళ్ళు కానీ, క్రైస్తవ పుట్టినరోజులు కానీ, క్రైస్తవ చర్చిలకి డెడికేషన్లు కానీ, క్రైస్తవకి చెప్పేదేముందలే, అంగరంగ వైభవం. ఏంటిది? అంగరంగ వైభవం. దాంట్లో దేవుడు కనబట్ల, దెయ్యం బాగా కనబడతాం. కారణం ఏంటిదంటే, కనుక ఆ యొక్క స్టేజీ అలంకరణలు, ఆ లైటింగ్ షోలు కనుక డుష్ అని రావటం, ఆ శబ్దాలు, ఆ పొగలు, ఇవే కనబడుతున్నాయి. దేవుడికి మహిమలే వ్యర్థమైపోయేవే కనబడుతున్నాయి, చెడిపోయేవే కనబడుతున్నాయి. వాటి మీదనే క్రైస్తవత్వము కూడా దృష్టి పెట్టిపోయి ఈనాడు చెడిపోయింది సంఘం. ఏవి కనుక లాభాపేక్ష సరియనివి కావో వాటి మీద మనసు పెట్టి వెళ్ళిపోతున్నారు మనుషులు ఈనాడు. సంఘం చూడండి, ఈరోజు సేవకుల పిల్లల పెళ్ళిళ్ళు ఎట్లుండే చూడండి. సేవకుల పిల్లల సంగతి చెబుతున్నాను నేను ఇప్పుడు. కనుక వాళ్ళ పుట్టినరోజు చూడండి ఎట్టుండయో, సేవకుల పిల్లల పుట్టినరోజు చూడండి ఎట్టుండయో. కనుక ఎందుకంటే డబ్బు ఎక్కువైపోతుంది కనుక ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడానికి కొరకు ఇష్టపడుతున్నారు. సో ప్రియమైన వారు, వ్యర్థమైన వాటి మీద పెడుతున్నాం, చెడిపోయిన వాటి మీద పెడుతున్నాం. మూడో మాట చెప్పేస్తున్నాను, రెండు ముగింపులకు వస్తాను. మూడవది యాకోబు పత్రిక 4:4. యాకోబు పత్రిక 4:4. వ్యభిచారులారా, ఈ లోక స్నేహం చాలంతే. మూడు విషయాలు చెప్తున్నాను ఇక్కడ. ఇంకా చూడగానే నేను రాసుకున్నవి నేను ముగిస్తున్నాను ఇక్కడ. ఎందుకు దేవుని చూడలేకపోతుందంటే లోకం, మొదటిది వ్యర్థమైన దానిని చూస్తూ ఉన్నది, రెండవది చెడిపోయిన దానిని చూస్తూ ఉన్నది, మూడవది లోకాన్ని ఏం చేస్తుంది? స్నేహిస్తూ ఉన్నది. ఎస్, లోకాన్ని చేస్తున్నాం. సంఘములుగా మనము కూడా ఈనాడు దేనిని స్నేహిస్తున్నాము చూడండి. మరి అంతరంగాల పరిశీలన చేసుకోండి. నీ సహవాసం ఎవరితో ఉన్నది? ఏమన్నాడు 2 తిమోతి 2వ అధ్యాయంలో తిమోతితోటి? నీ యవనేచ్ఛల నుండి పారిపోయి ఎవరితో సహవాసం చేయమన్నాడు? ప్రియమైన వారు, చాలా అద్భుతంగా మాట్లాడుతాడు అక్కడ. కానీ ఈ లోక స్నేహం చేయటానికి కొరకై ఎంత తాపత్రయపడుతున్నారో విశ్వాసులు కూడా. ఈ మూడు మనలో ఉన్నంత కాలం ఆయనని అన్నడు కూడా మనం ఏం చేయలేము, చూడలేము. ఇంకొక 2 విషయాలు చెప్తాను. ఆయనను చూడాలంటే ఏం చేయాలి? మరి ఆయన చూడాలంటే ఏం చేయాలి? మొదటిది రండి, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 14 వచ్చిన చదవండి. ఇర్మియా 29:14.
నన్ను నేను మీకు కనపరుచుకొందును, ఇదే యెహోవా వాక్కు. రప్పించదును. ఆ 29 13వ వచనం, క్షమించండి. మీరు నన్ను వెదికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను. అది మొదటిది, మనం ఎందుకు చూడలేకపోతున్నామో చెప్పాను. లోకం ఆయన ఎందుకు చూడలేకపోతుంది? సేవకులంగా, విశ్వాసులంగా మనమందరం. రెండవదిగా చెప్తున్నాను, ఆయన చూడాలంటే ఏం చేయాలంటే పూర్ణ మనసుతో మనం ఏం చేయాలట? ఆయన్ను వెతకాలి, విచారణ చేయాలి, ప్రార్థించాలి దేవుని దగ్గర. పూర్ణ మనసుతో మనం ఎక్కడ చేస్తున్నాం? అంత ఆఫ్ మైండ్ మందంత. అసలు ఆఫ్ మైండ్ దగ్గర చేసినా కూడా పరలోకంలో మన దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆఫ్ మైండ్ కూడా ఉండదు అక్కడ. ప్రార్థన చేయటం ఏం గుర్తుకొస్తుంది మనకి? ఏం చెప్పండి? మందిరానికి రావటం ఏం గుర్తొస్తుంది? స్టవ్ ఆఫ్ చేసామో లేదో, ఆ ఆకాశం మేఘం వస్తుంది, బట్టలు బయటేసి వచ్చాం, ఎక్కుతుంది ఏమన్నా కొంచెమన్నా లోపలికి? పలకండి మా అమ్మల అక్కలు, మా వాళ్ళు మళ్ళీ ఎక్స్పర్ట్. కళ్ళు తెరుచుకొని నిద్రపోతారు మా వాళ్ళు. కళ్ళు తెరుచుకొని నిద్రపోవట్లేదు, లేటుగా వస్తారు కానీ చక్కగా నిద్రపోతారు అన్నమాట. సరే ప్రియమైన సంఘం, జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది, పూర్ణమైన మనసుతో మనము విచారణ చేస్తూ ఆయన దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన లోకమునకే కాదు, నీకు నాకు ఆయన ఏం చేస్తాడట? కనపరుచుకుంటాడట. ఇది ఆయన వాక్యం. రెండో మాట కూడా జ్ఞాపకం చేస్తున్నాను, నేను ముగిచ్చేస్తాను ఇక. మత్తయి సువార్త 5:8 చదవండి, మనదో తెలిసినయే. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. చాలంతే. మొత్తం 5 విషయాలు చెప్పాను. రెండవది, ఇక్కడ 5గా చూసినట్లయితే హృదయ శుద్ధి అవసరం, పవిత్రమైన మనసు అవసరం, పరిశుద్ధమైన మనస్సాక్షి అవసరం. ఇది లేకుండా మనం ఎన్నడూ దేవుడిని కనుగొనలేము. ఎన్నడూ కూడా మన ప్రార్థనకు జవాబును ఆశించటం కూడా వృధానే. పరిశుద్ధమైన జీవితం, పవిత్రమైన హృదయం. అవును, మనకు తెలుసు హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు అని అన్నాడు. హృదయంలో నుండి ఎన్నో వస్తాయని మత్తయి సువార్త 15వ అధ్యాయం, మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఇంకెన్నెన్నో చోట్ల రాయబడింది. ఎన్నో అవన్నీ మన హృదయాన్ని ఏం చేస్తున్నాయి? అపవిత్రం చేసి దేవుడిని చూడకుండా మన నేత్రాలను ఏం చేస్తున్నాయి? గుడ్డితనమును కలుగు చేస్తున్నాయి. సో యేసు ప్రభు చెప్తూ వచ్చిన మాట, లోకము ఆయనను చూడదు. ఇక్కడ కూర్చున్న నీవు ఆయనను చూడగలుగుతున్నావా? చూడలేకపోవటానికి ఇంకా ఏమి అడ్డు ఉన్నదో ఆ మూడిట్లో జ్ఞాపకం చేసుకుంటూ ఆ మిగతా 2 కలిగి ఉండటానికి కొరకాయ ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ నిలబడిన నాకు కూడా ఏమవసరం? కనుక 7 సంఘములతోటి ప్రకటన గ్రంథంలో మనం చూస్తుంటున్నాం బైబిల్ స్టడీ కొరకాయ. మొదటి సంఘముతో, ఎఫెసు సంఘంతో ఏమన్నాడు? నువ్వు మారు మనసు పొందితే, మారు మనసు పొందలేదా వాళ్ళు? పలకరింది డౌటా? మారు మనసు పొందారు, మారు మనసు పొందితే సరి అన్నాడు. అంటే మళ్ళీ పొందితే సరి, లేకపోతే నేనే వస్తా. మన ప్రస్తుతం పెర్గమ సంఘంతో చూస్తుంటున్నాం 16వ వచనంలో, నేనే త్వరగా వస్తా మీ మధ్యకు, నా ఖడ్గముతో మీతో యుద్ధమును. ఈరోజు అది చూసుకోవాల్సింది బైబిల్ స్టడీలో మనం. ప్రియమైన సంఘమా, చేరి వచ్చిన కుటుంబమా, జ్ఞాపకం చేసుకుందాం. అలాగా మన జీవితంలో జీవిత కాలమంతా ఆయనను చూచుచు
ఆయనను చూచే కొలది ఏమవుతుంది? రెండవది, ఆయనను ఎరుగుతూ చదివే కొలది ఏమొస్తుంది? పాఠాలు వస్తూ ఉంటాయి. బైబిల్ చదివే కొలది ఏమవుతుంది? ఆయన ఎవరో మనకి అర్థమవుతూ ఉంటుంది. ఆయన ఎవరో అర్థమయ్యే కొలది మనం ఏం చేస్తాం? ఆయనను మన యొక్క సొంతముగా చేసుకుంటాం. అదే అక్కడ రాయబడింది. లోకం ఆయనను చూడదు, ఆ లోకం ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరా. సో ఈ 3 వాక్యాలు నెరవేర్చబడిన 3 మాటలు వ్యక్తులను జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్ అని తెరవద్దు. లూకాసు వార్త 19వ అధ్యాయం 3వ వచనములో ఆయన ఎవరో చూడగోరాడట. ఎవడు? పొట్టి జక్కయ్య. ఆయన ఎవరో చూడగోరాడు. ఎస్, ఆయన ఎవరో చూడగోరాడు కాబట్టి ఆయనను ఎరిగాడు. ఆయన ఎరిగాడు కాబట్టి ఆయనను పొందుకున్నాడు. అందుకని యేసుప్రభు అన్నాడు, నేడు ఇంటికి రక్షణ వచ్చిందన్నాడు. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న మనందరి జీవితాలను పరిశీలన చేసుకుందాం. ఆయనను పొందుకున్నావా నీవు? ఆయనకు వలె, పొట్టి జక్కయ్యకు వలె? కారణం ఆయన ఎవరో చూడాలన్న ఆశ. అందుకని అక్కడ అందరు అడ్డం వచ్చినా ఆయన ఏ దారిన వెళ్తున్నాడో చూసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏం చేశాడు? మేడి చెట్టు పొట్టాడు, ఎక్కాడు. పొట్టాడు, గెట్టాడే. చూడాలి ఎట్లయినా సరే. మనలో కూడా ఆశ రావాలి. హృదయ శుద్ధితోటి, పూర్ణ మనసుతోటి నేను ఆయనను చూడాలి, ఆయనను చూడాలి. ఈరోజు ఒకరు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తూ మాట్లాడుతూ ఆ పిల్లలకు తను దేవుడు మాటలు చెప్తున్నప్పుడు ఆ కొడుకు అన్నాడట, మమ్మీ నాకు యేసయ్యను చూపించు మమ్మీ అన్నాడంటాడు. మా అనంతలక్ష్మి కూడా వాళ్ళ మనవణ్ణి తీసుకొచ్చింది నా దగ్గరికి. ఆ సుజాత వాళ్ళందరూ కూడా తీసుకొచ్చారు. వచ్చిన తర్వాత అనంతలక్ష్మి వాళ్ళ మనవడికి చెప్పింది. వాడు నన్ను వచ్చి యేసు ప్రభుని చూపించు అంకులు అంటున్నాడు. ఏమంట? మా యొక్క అనంతలక్ష్మి అంట, కానీ అక్కడ అంకులు ఉన్నాడు, అంకులు చూపిస్తాడు నీకు పదానని చెప్పింది. ఆడొచ్చి నన్ను అడుగుతున్నాడు. కానీ ఆడనొచ్చి నన్ను అడుగుతున్నాడు. దానికి ఏం చెబుతారు సమాధానం చెప్పండి? ఏం నిర్మలమ్మక్క? అంతే, అటు చూడటమే. మనం ఏం చేస్తాం? అంతే, ఏం చేయలేం. అయితే ఆ సిస్టర్ తెలివిగా ఒక మాట చెప్పిందంట, రే నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడు నీకు ఏం చేస్తాడు? చిన్న పిల్లోడితోటి నువ్వు ప్రార్థన చేసుకోరా, దేవుడికి కనబడతాడు అన్నాడు. నేను కూడా అదే చెప్పా. కానీ నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడిని కనబడతాడు. ఒకరోజు వాడు ప్రార్థన చేసుకొని క్యాలెండర్ దగ్గర వాక్యం చదువుకుంటామంటే యేసుక్రీస్తు ప్రభు వాడంట కనబడతా, నవ్వుతూ చక్కగా కనబడతా ఉన్నాడంట. యేసుని చూశాను మమ్మీ, యేసుని చూశాను అంటున్నాడు వాడు. అంటే క్యాలెండర్లో బొమ్మ చుట్టం కాదు వాడు, ఆ క్యాలెండర్లో వాక్యం చదువుతున్నప్పుడు వాడికి ఏం కలుగుతుంది? అక్కడ ఒక దృశ్యం కనబడుతుంది వాడికి. యేసు ప్రభుని చూశాను మమ్మీ, నవ్వుతున్నాడు, నా వైపు చూసి సంతోషంతో ఆనందం నవ్వుతున్నాడు అన్నాడట. ఎస్, పసిబిడ్డల యొక్క నిష్కపటమైన హృదయముతో వారు చేసుకున్న ప్రార్థన ద్వారా వారు దేవుడి మహిమను ఏం చేశారు? మనమేమో ఇంత పెట్టుకుంటాం. ఎంత? తట్టెడు పెట్టుకొని ప్రార్థన చేసుకొని కనబడి ప్రభు అంటే నువ్వు నోరు మూసుకో అంటాడు. ఏమంటాడు? మన యెహోషువ ఏమన్నాడు? కరెక్ట్, నీ యొక్క మోకాళ్ళని ప్రార్థన చేస్తాడు, సాలు లేచేసిన వద్దకు లెగు అన్నాడు. ఎందుకు? ఆడ ఇక్కడ జరిగిపోయింది, అది సరిచేయి అన్నాడు. ముందల నువ్వు ప్రార్థన చేసిన సాలు కానీ ముందర అక్కడ పోయి ఏం చేయి, అది సరిచేయి అన్నాడు. అప్పుడు ఏం చేశాడు? సరి చేసిన తర్వాత దేవుడు వారికి తోడుగా. సో మొట్టమొదటిగా మన జీవితాలు జ్ఞాపకం చేసుకుందాం. పొట్టి జక్కయ్య. రెండవది, ఆయన ఎవరో అని పొదకు అటు వెళ్ళాడు. ఎవరు? మోషే. కనుక ఆయనను చూచాడు, ఆయన స్వరూప దర్శనం ఆయన మహిమను చూచాడు, ఎరిగాడు. చచ్చే వరకు దేవుడి కొరకే అనుభవించి దేవుడిని తన సొంతగా చేసుకొని ప్రపంచానికి ఒక గొప్ప సవాలుగా జీవించాడు. పొట్టి జక్కయ్య, మోషే జీవితాలు వారు ఆయనను చూచారు, ఎరిగారు, పొందుకున్నారు. దేవుని కొరకే మహిమకరముగా వారు జీవించారు.
నేను రాబోయే రోజులలో నేను కోరుకునేది ఏదో సులోచన విషయంలో కానీ, చేరి వచ్చిన బంధువుల విషయంలో కానీ, దూరము దగ్గరలో ఉన్న వారి విషయంలో ఆయన చూద్దాం. ఆసక్తితోటి పొట్టి జక్కయ్యకు వలె, మోషేకు వలె చూడటానికి కొరకాయ హృదయ శుద్ధితోటి, పూర్ణ హృదయముతోటి వ్యర్థమైన దాని మీద మనసు పెట్టి తీసేద్దాం. చెడిన వాటిని తీసేద్దాం. మన హృదయంలో నుంచి లోక స్నేహం తీసివేద్దాం. దేవుడి కొరక బ్రతుకుతాం. రాబోయే దినాల కొరకాయ దేవుడు మనము ఆ విధముగా కలిసి జీవిస్తూ ఆ నిత్య సహవాసములో ప్రవేశించడం కొరకాయ ఆయన చేరి వచ్చిన మనందరి విషయంలో కూడా ఆయన ఆ విధముగా చేయాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నీ రెస్పాండ్ ఏంటిది? రెండు మోకాల మీదకి వద్దాం. ఒక్క నిమిషం. నీ రెస్పాండ్ ఏంటిది? దీనికి నీ యొక్క జవాబు ఏంటిది? ఆయన చూడాలని ఆశ ఉందా? ఇంకా వస్తూ బైబిల్ పట్టుకొని పోతూనే నేను చూశాను అనుకుని భ్రమపడుతున్నామా? భ్రమలోనే జీవిస్తున్నాం. ఒక్కసారి పరిశీలన చేసుకో. దేవుడిచ్చిన అవకాశం ఇది. ఆయన నేడు రేపు మధ్యాకాశముగా రాబోతున్నాడు. తన వధువు సంఘాన్ని సిద్ధపరచుకుని సంఘాన్ని తీసుకొని పోవడానికి కొరకాయ ఆ ఎత్తబడే సంఘములో నువ్వు ఉంటావా? లేకపోతే బుద్ధి లేని వారికి వలె విడిచిపెట్టబడిన దౌర్భాగ్యమైన స్థితులకు వెళ్ళిపోతామా? ఒక్కసారి పరిశీలన చేసుకో. జాషువా ప్రార్థన.